చూసారా ఒక ఇగ్లూ కైండ్ ఆఫ్ షేప్ లో ఉంది. అద్దాలు ఎందుకు పెట్టుకున్నా అంటే స్టైల్. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రేణు శర్మ. అండ్ ఇవాళ వచ్చేసి మేము ఒక మంచి ట్రిప్కి వెళ్తున్నాం అనమాట. నేచర్ ఓరియంటెడ్ ట్రిప్. నాకు ఈ నేచర్ని చూస్తుంటే ఎక్కడంటే అక్కడ దిగి ఫొటోస్ తీసుకోవాలి అని చూసారు కదా. అండ్ ఇక్కడ మేము డెన్స్ ఫారెస్ట్లోకి ఎంటర్ అయిపోయాం అనమాట. యాక్చువల్లీ దీనికన్నా బ్యాక్ ఉన్నప్పుడు చాలా కొబ్బరి తోటలు చాలా ఉండే, తీసుకుందాం అనుకున్నాం కానీ టైం లేకుండే. సో ఇదైతే నాకు చాలా నచ్చింది. గ్రీనరీలో ఒక్కసారన్నా చూపించాలి మీకు అని చెప్పేసి. అండ్ ఈ రోడ్స్ చూసారా, లవ్ దిస్. ఎక్కడికి వెళ్తున్నాం? నాకు ఇక్కడే ఉండిపోవాలని ఉంది. ఎక్కడికి వెళ్తాం చెప్పు. వయనాడ్కి వెళ్తున్నాం. మేము వయనాడ్కి వెళ్తున్నాం. అండ్ అక్కడ ఒక మంచి రిసార్ట్ బుక్ చేసుకున్నాం. నేను మీతో షేర్ చేస్తాను. అండ్ ఈ ప్లేస్ ఎలా ఉందో చెప్పండి. ఈ ఫారెస్ట్, ఇక్కడ అన్ని ఎలిఫెంట్స్ అవన్నీ నార్మల్గా తిరుగుతుంటాయంట. ఏమి నా అవుట్ఫిట్ వచ్చేసి పింక్. ఇది నార్మల్ వేసుకున్నాను ఎందుకంటే నాకు జర్నీ పడదు కాబట్టి. సో ఎక్కువ రెడీ అవ్వలేదు. బేసిక్ అద్దాలు ఎందుకు పెట్టుకున్నా అంటే స్టైల్. చల్. గైస్, మేము మౌంట్ జెనాడుకి వచ్చాము. సో ఇక్కడ ఫామ్ ఏదో ఫిల్అప్ చేయించుకుంటున్నారు ఫస్ట్. అండ్ ఇది వచ్చేసి వెల్కమ్ డ్రింక్. వాట్ ఈస్ దిస్ కాల్డ్? జింజర్ కాఫీ. ఓకే, జింజర్ కాఫీ అంట. సో ఇది వచ్చేసి లొకేషన్ అనమాట. ఇంత పైన ఉన్నాం మేము. చూసారా మబ్బులు ఎలా ఉన్నాయి? అటు వెళ్తే మీకు రివర్ ఉంది. చూసారా లొకేషన్? అండ్ ఇక్కడ వచ్చేసి పూల్ అనమాట. అండ్ అక్కడైతే గ్లామ్స్ కనిపిస్తున్నాయి కదా, అక్కడే మేము ఉంటాం. ఇప్పుడు ఇగ్లూస్ లాగా ఉన్నాయి కదా, అందులో ఒకటి మాది. చాలా చాలా బాగుంది గైస్. Really it's so good. నేను గ్లామ్స్ దగ్గర ఇప్పుడు చూపిస్తాను. So we are living in this. హాయ్ చెప్పు. వేర్ ఆర్ యు? ఐ మీన్ వయనాడ్. మేము ఇప్పుడు ఒక మంచి ట్రిప్కి వచ్చామన్నమాట. కూల్గా వర్షాన్ని ఎంజాయ్ చేయడానికి ఒక మంచి ట్రిప్కి వచ్చాము. అండ్ ఇది వచ్చేసి ఒక స్పెషల్ రిసార్ట్ అనమాట. చాలా సర్చ్ చేసి ఒక యూనిక్గా ఎక్కడ ఉంటుంది అనేది చెప్పి చూస్తే ఇది ఒక ఇగ్లూ లాంటిది మనకు ఒకటి ఉందన్నమాట. సో ఇట్ ఈస్ లైక్ డోమ్ అనమాట. సో దీని లోపల ఉండబోతున్నాము. సో చుట్టుపక్కలంతా నేచర్ ఉంటుంది, ఓన్లీ డోమ్ మాత్రం ఉంటుంది అనమాట. సో లెట్స్ గో. రండి. సో ఇక్కడ లాక్ అయిందా? ఒక పెద్ద ఘోరం జరిగింది. ఏమైంది తెలుసా?
కీస్ అది కార్డ్ ఉంటది కదా, కార్డ్ లోపల పెట్టి మేము బయటకు వచ్చాం. తెలివి, మా తెలివి ఇలా ఉంటది అన్నమాట. ఓకే, ఇప్పుడు మళ్ళీ మేము అన్లాక్ చేసాము. హౌస్ కీపింగ్ వాళ్ళని పిలిచి మళ్ళీ కార్డ్ వాళ్ళు ఓపెన్ చేసి ఓపెన్ అయింది. ఓకే, ఇలా ఉంటది ఒక్కొక్కసారి. రండి. దీంట్లో పెట్టేస్తాం, లైట్ వచ్చేస్తాం. మన బెడ్ చూసారా, ఒక ఇగ్లూ కైండ్ ఆఫ్ షేప్, Glam. కైండ్ ఆఫ్ షేప్ లో ఉంది. సో ఇది మేము ఎంచుకున్నాం అనమాట. అండ్ ఇక్కడ చూసారా, ఇక్కడ వచ్చేసి మనకి టీకి కావాల్సినవన్నీ ఉన్నాయన్నమాట. ఏంటి, అన్ని కావాల్సిన అన్ని ఉన్నాయి ఇక్కడ. పౌడర్, అన్ని కాంప్లిమెంటరీ. ఏ బిస్కెట్స్ కూడా ఉన్నాయి. వావ్. కానీ ఈ టీ ఎలా ఉంటుందో నాకు తెలీదు. నాకు మాత్రం నా టీయే నచ్చుతుంది, ఎవరి టీ నచ్చదు. ఐమ్ సో సారీ ఫర్ దట్, బట్ ఏమో నాకు నా టీయే నచ్చుతుంది. 3 days ఎట్లా సర్వైవ్ చేస్తాను, 3 or 4 days ఎట్లా సర్వైవ్ చేస్తాను నాకు తెలియదు. బెడ్ ఇప్పుడు ఇది చూపించేసాక మీకు ఇంకొక మ్యాజిక్ చూపిస్తాయి. లైట్ ఏమన్నది ఇదేనా, ఇది బెడ్ లైట్ అన్నమాట. ఇదండి. ఇప్పుడు ఇది ఒక చిన్నదే, కాకపోతే ఇక్కడ మీకు వాష్రూమ్ ఏరియా చూపిస్తా. ఫస్ట్ టైం ఇది ఒక వాష్రూమ్ ఏరియా అన్నమాట. సో నెక్స్ట్ ఇప్పుడు అందరికన్నా ఫేవరెట్ ఏంటి, ఐక్యా మిర్రర్. నేను కూడా కొనుక్కుందాం అనుకుంటున్నాను ఒకటి. అండ్ ఇప్పుడు మీకు ఒక మ్యాజిక్ చూపిస్తాను. అండి టీవీ చూపించలేదు. సో దిస్ ఇస్ అ స్మాల్ టీవీ అండ్ అక్కడ ఒక చిన్న ఏసీ ఉంది, అండ్ పైన ఒక ఇల్లు లాగా పైన దాని ఫీచర్ అండ్ ఒక చిన్న పోస్టర్ ఉంది. ఇప్పుడు కమాన్ 1 2 చూసారా. సో మనకి నేచర్ కనిపిస్తుంది అనమాట. యాక్చువల్లీ ఇప్పుడు కాదు, రేపు పొద్దున చూపిస్తాను. ఇంకా రేపు పొద్దున ఫుల్ ఫాగ్తో నిండిపోతుంది. సో అప్పుడు ఆ వ్యూ కోసమే మనం ఇప్పుడు జనరల్గా యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ చూస్తుంటాం కదా, ఇలా నేచర్లో ఒక గ్లాస్ హౌస్లో ఉంటే వర్షం పడుతూ ఉంటుంది. సో అది నార్మల్గా నిజంగా మేనిఫెస్టేషన్ రియల్ ఏమో అని నాకు ఇప్పుడు అనిపిస్తుంది. ఎందుకంటే అప్పుడు నేను అబ్బా నిజంగానే అట్లా ఇల్లు ఉంటే ఎంత బాగుండు, నిజంగానే మనం అట్లాంటి ప్లేస్లో ఉంటే ఎంత బాగుండు అని అనిపించేది. కానీ శశాంక్ ఏమనేవాడు అంటే అదంతా గ్రాఫిక్స్ అది ఇది అనేవాడు. కానీ నేను కలలో కూడా అనుకోలేదు మేము ఇట్లానే సేమ్ అట్లాంటి దానిలోనే నేచర్లో ఉంటామని చెప్పేసి, ఇట్లాంటి ఒక రిసార్ట్కి వస్తామని కూడా అనుకోలేదు. సో మేనిఫెస్టేషన్ ఈజ్ రియల్ అని నాకు ఇప్పుడు అనిపిస్తుంది. ఇప్పుడు కొంచెం ఎండ వస్తుంది, సన్సెట్ టైమింగ్ కాబట్టి. సో ఇక్కడ మనకి సీటింగ్ ఏరియా చూసారు, ఏదో చిప్స్ ఇచ్చారు, ఒక చిప్స్ కింద కూడా పడిపోయింది. బనానా చిప్స్, కేరళ స్పెషల్ బనానా చిప్స్. అండ్ ఇక్కడ స్మోకింగ్ జోన్ అలా లేదనమాట. సో ఇప్పుడు బయట చూపిస్తాను రండి. ఇదంతా ఒక ఎత్తు అయితే బయట ఇంకొక ఎత్తు అనమాట. సో యాక్చువల్లీ నా ఫ్రెండ్స్ అందరేమో ఇంగ్లీష్లో బ్లాగ్ చేయంటున్నారు అండ్ ఫ్యామిలీ వాళ్ళందరేమో తెలుగులో బ్లాగ్ చేయంటున్నారు. ఇప్పుడు ఏం చేయాలి నాకు అర్థం కావట్లేదు. ఈ తెలుగులో చేస్తే వాళ్ళకి అర్థం కాదు, ఎందుకంటే నా ఆఫీస్ వాళ్ళందరూ డిఫరెంట్ స్టేట్స్ నుంచి ఉన్నారనమాట. నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు. సో నాకు ఇష్టం వచ్చినప్పుడు ఇంగ్లీష్, ఇష్టం వచ్చినప్పుడు తెలుగులో చెప్తున్నా. చలో మిక్స్ ఆఫ్ ఇంగ్లీష్ అండ్ తెలుగు ఆల్సో. సో ఐ షో యూ. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ది సీటింగ్ ఏరియా. ఇక్కడ కూర్చొని హాయిగా హ్యాపీగా నేచర్ని ఎంజాయ్ చేయొచ్చు. సో ఇలా అన్నమాట. ఏం భయం వేస్తున్నాయే? నాతో వేర్ చేయండి, నాకు ఇట్లనే భయం అవుతుంది, అన్ని భయం అవుతుంది. నేను మెల్ల ఫస్ట్ కింద కూర్చోడానికి ట్రై చేస్తాను. నేను కింద పడితే మొత్తం కిందికి వెళ్ళిపోతాను. నీ వెయిట్ ఎంతనే? కన్నా వద్దు కన్నా, నువ్వు కూడా ఎక్కకు ప్లీజ్. ఏం లేదు ఇక్కడ. నేను ఇట్లా సన్సెట్ అనమాట, సన్సెట్ వ్యూ.
సన్సెట్ వ్యూని బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. నేను కూడా అక్కడ వెళ్ళి కూర్చుంటా అండ్ మేమిద్దరం ఇక్కడ నుంచి ఈ వ్యూని చూస్తామన్నమాట. సో ఇక్కడ చూసారా రివర్ వ్యూ ఉంది అండ్ ఆల్సో అటుపక్క పూల్ ఉంది, మనకు కనిపించట్లేదు ఇక్కడ నుంచి, కానీ నేను మళ్ళీ షూట్ చేసి చూపిస్తాను మీకు. సో ఇక్కడ చూసేస్తే మీకు రివర్ ఉందన్నమాట. సో పొద్దున్న చూడాలి యాక్చువల్లీ, ఇది సన్సెట్ టైం కాబట్టి నా ఫోన్ ఎక్కడ పడిపోతుందని భయం వేస్తుంది. అండ్ ఇది వచ్చేసి జకూజీ అనమాట, వీళ్ళు ఇంకా ఓపెన్ చేయలేదు, మేము ఇప్పుడే వచ్చాం కాబట్టి వాళ్ళు ఓపెన్ చేసినప్పుడు మళ్ళీ జకూజీ ఎలా ఉంటుందో చూపిస్తాం. సో జకూజీకి కూడా ఒక కర్టన్ ఉంది, సో మనం ప్రైవసీ కావాలి అని అనుకున్నప్పుడు దీన్ని ఇలా తీసేసి ఈ కర్టన్ వేసేయచ్చు అనమాట. ఇలా రౌండ్గా ఉంది కదా, సో అదే